ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. హలో ఎవ్రీవన్, ఇట్స్ మజా. నేను యాక్చువల్ గా ఎయిర్పోర్ట్ వెళ్లే దారిలో ఉన్నానన్నమాట. నిజంగా ఈ రోజు పెద్ద డైలమాలో ఉన్నాను. నా చిన్న తమ్ముడు బీటెక్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాడు. నా కజిన్ సిస్టర్ ఏమో అలైడ్ హెల్త్ సైన్సెస్ మీద ఇన్సిస్ట్ చేస్తుంది. ఒక ఎల్డర్ సిస్టర్ గా నా బిగ్ టెన్షన్ ఏంటంటే వాళ్ళిద్దరిని రెండు డిఫరెంట్ ప్లేసెస్ కి ఎలా పంపాలి. సేఫ్టీ, ఫుడ్ అండ్ క్వాలిటీ నాకు అన్ని ఒకే చోట కావాలని చూస్తున్నాను అనమాట. అయితే నార్త్ గుజరాత్ లో 84 acres పెద్ద క్యాంపస్ ఉన్న సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గురించి చాలా గొప్పగా విన్నాను. అక్కడ మెడికల్ నుంచి ఇంజనీరింగ్ వరకు అన్ని ఉన్నాయంట కోర్సెస్. ఇది నిజంగా నా ఫ్యామిలీకి హిమజ అప్రూవ్ అవుతుందా అని చెక్ చేయడానికి నేను ఇప్పుడే అక్కడికి ఫ్లై అవుతున్నాను. సో చూసారు కదండి, మెయిన్ గేట్ నిజంగా సిటీలోనే ఇంకో సిటీకి ఎంటర్ అయినట్టుగా అనిపించింది నాకైతే లోపలికి రాగానే. అండ్ 84 acres లో ఇంత పెద్ద యూనివర్సిటీ కట్టడం అనేది నిజంగా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ జోక్. ఇంజనీరింగ్ చేయాలని అనుకునే వాళ్ళకి ఒక సీరియస్ రికమెండేషన్. నేనున్నది ఇప్పుడు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో. ఐఐఎం అహ్మదాబాద్ నుండి ఇన్స్పైర్ అయిన ఆర్కిటెక్చర్. ఎన్విడియా ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఈ యూనివర్సిటీకి NAAC A గ్రేడ్ ఉంది. ప్లస్ హైలైటింగ్ పాయింట్ ఏంటంటే IIT బాంబే అండ్ IIT ఖరగ్పూర్ తో టైఅప్స్ ఉన్నాయి. ఇక ల్యాబ్స్ విషయానికి వస్తే ఇక్కడ స్పెషలైజ్డ్ ఆండ్రాయిడ్ ల్యాబ్ అండ్ యాపిల్ ల్యాబ్ కూడా ఉన్నాయి. ఇన్ని ఫెసిలిటీస్ ఉండి కూడా ఫీజు ఎందుకు తక్కువ అని నేను కనుక్కుంటే ఒక అమేజింగ్ విషయం తెలిసింది. ఈ యూనివర్సిటీని ఒక ఫ్రీడమ్ ఫైటర్ స్టార్ట్ చేశారు అండ్ ఇది ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ ద్వారా రన్ అవుతుంది. ప్రాఫిట్ కోసం కాకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది నడుస్తుంది. అందుకే మన తెలుగు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టు బి హానెస్ట్, నా బ్రదర్ ని కూడా ఇక్కడే జాయిన్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకొక క్రేజీ పాయింట్ ఏంటో తెలుసా? మీ దగ్గర ఏదైనా సూపర్ ఇన్నోవేటివ్ ఐడియా ఉన్నా లేదా కంపెనీ బిల్డ్ చేయాలనుకున్నా మీ ఐడియాని స్కేల్ చేసి కంపెనీ స్టార్ట్ చేయడానికి 2 lakhs నుంచి 2 crores వరకు ఫండింగ్ ఇస్తారు ఇక్కడ. సో బెస్ట్ ఇంజనీరింగ్ కెరీర్ కావాలి అని అంటే SPU ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఇక కంప్యూటర్ సైన్స్ అండ్ IT క్రూ గురించి మాట్లాడుకుంటే డ్రోన్స్ అంటే జస్ట్ టాయ్స్ కాదు, అవి హార్డ్వేర్ అండ్ ఇంటెలిజెంట్ సాఫ్ట్వేర్ యొక్క అల్టిమేట్ ఫ్యూజన్. SPUలో మీరు డ్రోన్స్ ని జస్ట్ ఫ్లై చేయడం మాత్రమే కాదు, అవి ఎలా ఫ్లై అవ్వాలో మీరు కోడ్ చేస్తారు. మనకి ఇక్కడ ఉన్న AI మరియు డేటా సైన్స్ స్టూడెంట్స్ ఆటోనోమస్ ఫ్లై పాత్స్ ని అండ్ రియల్ టైమ్ లో లోకాన్ని చూసే కంప్యూటర్ విజన్ ఆల్గరిథమ్స్ ని ఇక్కడే బిల్డ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు CSE బ్యాక్గ్రౌండ్ అయితే ఎంబెడెడ్ సిస్టమ్స్, LOT అండ్ రోబోటిక్స్ లోకి డీప్ గా డైవ్ కొట్టే ఛాన్స్ ఇది. బేసికలీ డ్రోన్ ఫ్లై వెనక ఉన్న బ్రెయిన్స్ ని మీరే ప్రోగ్రామ్ చేస్తారు. స్మార్ట్ అగ్రికల్చర్ నుండి ఇండస్ట్రియల్ ఇన్స్పెక్షన్ వరకు రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే అప్లికేషన్స్ ఇక్కడే డెవలప్ అవుతాయి. ఇక్కడ మీ కోడ్ కి రెక్కలు వస్తాయి. లిటరల్ గా ఇట్ టేక్స్ ఫ్లైట్. సో ఆటోనోమస్ వరల్డ్ గురించి జస్ట్ డ్రీమ్స్ కనడం కాదు, అది ఆపేసి రండి ఆ ప్రపంచాన్ని మీరే బిల్డ్ చేసే ఆర్కిటెక్ట్స్ అవ్వండి. మీరు కనుక AI లేదా డేటా సైన్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో మనకి ఒక అల్టిమేట్ సూపర్ పవర్ ఫెసిలిటీ ఉంది. ఇది మామూలు ల్యాబ్ కాదు బాస్, ఇది పైనీర్స్ కోసం ఒక ప్లే గ్రౌండ్ లాంటిది. ఇక్కడ 20 crore ఇంటెల్ Xeon బేస్ తో పాటు 96 GB RAM పవర్ ఉంది. మీరు ఎంత మ్యాసివ్ డేటా సెట్స్ ని క్రష్ చేయాలన్నా లేదా కాంప్లెక్స్ న్యూరల్ నెట్వర్క్స్ బిల్డ్ చేయాలన్నా ఈ సెటప్ ప్రతిదీ రియల్ టైమ్ లోనే హ్యాండిల్ చేస్తుంది. 16 terabyte స్టోరేజ్ మరియు గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సపోర్ట్ ఉన్న ఈ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ వల్ల గ్లోబల్ రీసెర్చ్ జైంట్స్ వాడే టెక్నాలజీని మీరు ఇక్కడే నేర్చుకోవచ్చు. అందుకే చెప్తున్నా, డేటాని జస్ట్ స్టడీ చేయడం కాదు, ఈ సూపర్ కంప్యూటింగ్ పవర్ తో డేటాని డామినేట్ చేయండి. దిస్ ఈజ్ వాట్ ఐ లవ్ అండి. ఇక్కడనే SPUలోనే నూతన్ జనరల్ హాస్పిటల్ ఉందన్నమాట. సో దట్ మా చెల్లి కూడా ఇప్పుడు తన క్లినికల్ ప్రాక్టీసెస్ కోసం సెపరేట్గా ఇంకో సిటీకి వెళ్ళక్కర్లేదు. సో హ్యాపీగా తన వర్క్ ఇక్కడే చేసుకోగలుగుతుంది. ఐ రియలీ లవ్ ఇట్.
అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మన నరేంద్ర మోడీ గారి బర్త్డే రోజు పాప కనుక పుట్టి ఇక్కడికి వచ్చి రిజిస్టర్ చేసుకుంటే తన పేరు మీద తనకి కేజీ నుంచి పీజీ వరకు ఎడ్యుకేషన్ ఫ్రీ. అండ్ ఇక్కడ ట్రీట్మెంట్స్ కూడా ఎలా అంటే ఇది ట్రస్ట్ కింద నడుస్తుంది కాబట్టి మామూలుగా ఎవరికైనా వస్తే 20 రూపీస్కే వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారనమాట. 50 రూపీస్కే ఇంకా మెడిసిన్స్, అట్లా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ. హాయ్ అండి, నమస్తే సాయి కుమార్ గారు. మేడం, వెల్కమ్ టు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ అండి. సో సాయి కుమార్ గారు వచ్చేసి మన సౌత్ అడ్మిషన్స్కి మేనేజర్ అనమాట. బోత్ ఇంజనీరింగ్ అండ్ హెల్త్ సైన్స్కి హెల్త్ సైన్స్కి చూసుకుంటారు. నాకు పర్సనల్ డౌట్ అండి, ఇప్పుడు నాకు ఒక తమ్ముడు చెల్లి ఉన్నారు. ఒకలేమో ఇంజనీరింగ్ అని తమ్ముడు, చెల్లేమో ఇంకా హెల్త్ సైన్స్. సో వాళ్ళిద్దరికి అసలు ఈ క్యాంపస్ వదిలి వెళ్ళకుండా మొత్తం వాళ్ళకి హ్యాపీగా ఎవ్రీథింగ్ ఇక్కడే జరిగిపోతుందని చెప్తారా? 100% మేడం, వాళ్ళని పంపించండి. వాళ్ళ భవిష్యత్తుకు తప్పకుండా మేమే దారులు చూపిస్తాం. ఎందుకంటే అలైడ్ హెల్త్ సైన్సెస్లో వీఆర్ గివింగ్ బెస్ట్ కోర్సెస్ లైక్ బీఎస్సీ అనెస్థీషియా ఇస్తున్నాము, కార్డియాక్ కేర్ ఇస్తున్నాము, అదేవిధంగా రేడియేషన్ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ అనే కోర్సెస్ కూడా ఇస్తున్నాము. సో మీరు చూసి ఉండొచ్చు, క్యాత్ ల్యాబ్ ఇక్కడ మీ ఎదురుగానే ఉంది. సో దీన్ని క్యాత్ ల్యాబ్ అంటారు మేడం. యాక్చువల్లీ మనకి ఏంటి అంటే ఇండియాలో ఈ ల్యాబ్స్ ఓన్లీ 3 ల్యాబ్సే ఉన్నాయి. అందులో ఒక ల్యాబ్ మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉంది. సో ఇక్కడ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ చేసే ప్రతి స్టూడెంట్కి కూడా ఇది యాక్సెస్ ఇవ్వడానికి మనము అందుబాటులో ఉంటుంది. అన్ని ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది అన్నమాట. సో మీ బ్రదర్కి వచ్చేసరికి మీరు ఇంజనీరింగ్ ఆలోచిస్తే సో ఏ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకున్నారో చూసుకోండి. మెకానికల్గా మనం ఎంజీ కార్ కంపెనీ యూనిటే మన దగ్గర ఉంది. ఎస్ మేడం. అదేవిధంగా మనకి యాపిల్ ల్యాబ్స్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ ల్యాబ్స్ ఉన్నాయి, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటే దగ్గర 96 GB ర్యామ్ ఇస్రోలో యూజ్ చేసేటటువంటి కంప్యూటర్ సిస్టమ్ మన క్యాంపస్లో ఉంది. సో ఎవ్రీ స్టూడెంట్కి అవైల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఎడ్యుకేషనే కాదు, మొత్తం ప్రాక్టికల్స్ కూడా అన్ని ఇక్కడ అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ. సో మీకు ఇండస్ట్రీ ఎక్స్పర్టైజేషన్ మొత్తం కూడా మన క్యాంపస్లోనే దొరుకుతుంది. మన ఉన్న కరిక్యులంలో కూడా డైరెక్ట్గా మనకి నెక్స్ట్ జనరేషన్లో జాబ్స్కి ప్రకారంగా అడ్వాన్స్డ్ ఏదైతే ఉందో ఆ రీసెర్చ్ ప్రకారంగా మనం నేర్పించడం జరుగుతుంది. సో వాళ్ళకి అడ్వాన్స్ టెక్నాలజీ అంతా కరిక్యులంలో మనము జాయిన్ చేస్తాం. సో దే విల్ బి రెడీ ఫర్ ద ఇంటర్వ్యూస్. సో ఆ ప్రాసెస్లో మన కరిక్యులం అనేది ఉంటుంది. సో డెఫినెట్లీ మీ బ్రదర్కి, మీ సిస్టర్కి దిస్ ఇస్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని నేను చెప్పగలను. థ్యాంక్ యూ అండి. నాకు ఇంకా ధైర్యం వచ్చింది. చూసిన తర్వాత అర్థమవుతుందండి, ఇక్కడ పేషెంట్స్ కానీ ఇక్కడ హాస్పిటల్ కూడా చూశాను. ఎగ్జాక్ట్లీ. చాలామంది నమ్మకంతో రావడము. ఇప్పుడు చాలామంది డాక్టర్స్ అవ్వేది కూడా కొంచెం సర్వీస్ చేయాలన్న దాంతోనే వస్తారు కాబట్టి వాళ్ళు కూడా ప్రాక్టీస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. నిజంగా నచ్చింది. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ చెప్పాను కదా మీకు చారిటబుల్ ట్రస్ట్ కింద నడుస్తుంది. సో ఇక్కడ మీరు హాస్పిటల్లో చూసే ఉంటారు పేషెంట్స్ అందరినీ కూడా. సో ఇక్కడ వైద్యం వచ్చేసి 20 రూపీస్కే అవుతుంది. సో ఒక ఎక్స్రే వచ్చేసి 50 రూపీస్లోనే ఇస్తాం. రావచ్చండి? తప్పకుండా మేడం, తప్పకుండా రండి. మీకు కావాల్సిన అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ ల్యాబ్స్ మన దగ్గర ఉన్నాయి. వెల్ ఎక్విప్డ్ మన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్వామి కార్యం స్వకార్యం రెండు అయిపోతుంది నాకు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. సో నేను మిగతా ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. షూర్. థ్యాంక్ యూ. అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అండి డెఫినెట్గా, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. డెఫినెట్లీ మీకు కాల్ చేసి కన్ఫర్మేషన్ గురించి 100% విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ మేడం. Namaste sir. First of all, congrats. You're running a very good and great university. You are also welcome to Sankalchand Chand Patel University. Thank you, sir. So I have heard a lot about Sankalchand Chand Patel University. Basically, I'm from Hyderabad. Okay. So a lot of Andhra and Telangana people are watching our videos. Okay. So I just want you to speak out about our university, who all come from our side, like Andhra and Telangana, right. Because a lot of students are there already. Right. So I just want you to speak for some of. See, actually, Gujarat is a growth engine of our nation, and Gujarat is a very vibrant state of our nation. Recently, we have purchased the AI lab, artificial intelligence lab from NVIDIA, which is the one of the best available company of the world. Wow. Right? And students will get the better knowledge. They will have the better idea about how to deal with the AI technologies. We do have the drone center for excellence into the engineering college. We have a robotics lab. We have a Android and Apple lab, iOS lab,
so that students will having the transformation with 360 degree into this university. హాయ్ హాయ్ హాయ్, అందరూ తెలుగు వాళ్ళేనా? వావ్, సూపర్. హాయ్ అందరికీ నమస్తే. సో వీళ్ళందరూ ఇక్కడ చదువుతున్న మన తెలుగు వాళ్ళు అనమాట. కొంతమంది దగ్గర నేను పర్మిషన్ తీసుకొని వీళ్ళందరినీ ఇట్లా గ్యాదర్ అవ్వటం జరిగింది వీళ్ళతో పాటు. సో పిల్లలు యాక్చువల్గా నేను వచ్చిన రీజన్ ఏంటంటే మా సిస్టర్ అండ్ బ్రదర్కి అడ్మిషన్ కోసం చూస్తున్నాను అనమాట యూనివర్సిటీలో. సో ఒకసారి రివ్యూస్ తీసుకుందామని చెప్పేసి ఇలాంటి ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేశాము. సో అసలు ఎక్కడెక్కడి ఏ ఊరుల నుంచి వచ్చారు ఇక్కడికి? ప్రకాశమా? ఒకసారి మైకినానా? ప్రకాశమా? ప్రకాశం డిస్ట్రిక్ట్. మీరు? శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. వికారాబాద్ డిస్ట్రిక్ట్. శ్రీకాకుళం. అనంతపురం, కడప. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారనమాట, మన ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా. సో ఇక్కడికి వచ్చాక అసలు మీరు గుజరాత్ కొంచెం వర్డ్స్ నేర్చుకున్నారా ఇక్కడికి వచ్చినందుకు? నేర్చుకున్నారా? కేంచోనా? కేంచో అంటే బాగుంది. నేను బాగున్నాను అంటే మజా మజామా. ఓ బాగుంది ఇదేదో. సో యూనివర్సిటీ గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాము. యాక్చువల్గా మనకు కూడా అక్కడ కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, కానీ అది కాదు ఇక్కడ బెస్ట్ మనకు అనుకుని రావడానికి కొన్ని రీజన్స్ హైలైట్స్ ఉంటాయి కదా, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడగలుగుతారు మీరు? యూనివర్సిటీ అయితే చాలా బాగుంటుంది. ఓకే. ప్రాక్టికల్ పర్పస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుంటుంది. ఓకే. ల్యాబ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ చేపిస్తారు. ఓకే. నువ్వు సైన్స్ సైడ్? సైన్స్. ఓ యా, ఎనస్థీషియా చాలా ఇంపార్టెంట్. ఏ ఆపరేషన్ అయినా కానీ ఎనస్థీషియా ఇంపార్టెంట్ కాబట్టి ఎనస్థీషియా కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, బాగుందంటావు? చాలా. ఓకే. ఇక్కడ హైలైట్స్ ఏంటి మనకి యూనివర్సిటీలో? లైక్ నీ బాగా నచ్చిన? యా, ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది కదా, నాకు అదే అనిపించింది. స్కిల్స్ ఎక్కువ నేర్చుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఎవరైనా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారా? నీ పేరేంటి నాన్న? వర్షిని. వర్షిని. నువ్వు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఏది? బీటెక్ ఏఐడిఎస్. ఏఐడిఎస్. ఫ్యూచర్ అంతా దున్నేస్తుంది పాప. సో నీకేం నచ్చింది ఇక్కడ యూనివర్సిటీలో? ద వే ఆఫ్ టీచింగ్, లెక్చరర్స్, ఎక్స్ప్లెనేషన్ కానీ, ఓకే, ప్రాక్టికల్ ల్యాబ్స్ కానీ. ఓకే. తింటున్నావు కదా బాగానే? ఇక్కడ బాగానే పడుతున్నారంట కదా ఫుడ్? ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మీరు ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా మీ యూనివర్సిటీకి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్? హాయ్ ముఖేష్, ఏం చదువుతున్నారు ఇక్కడ? రేడియాలజీ. సో యా, మీ యూనివర్సిటీ గురించి చెప్పండి, మాకు హైలైట్స్ తెలుసుకోవాలనుకుంటున్నాము. సౌత్ ఏపీ హైదరాబాద్ కాలేజెస్ ఉంటాయి కదా, అవును. అక్కడ ఫస్ట్ ఇయర్ నుంచే మన బీఎస్సీ వాళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉండవు, అంటే డైరెక్ట్ పోస్టింగ్స్ ఉండవు ఫస్ట్ ఇయర్ నుంచే. ఇంటర్న్షిప్లో ఉంటాయి. మన యూనివర్సిటీలో ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి మనకి డైరెక్ట్ పేషెంట్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుంచి బేసిక్స్ దగ్గర నుంచి నేర్పిస్తారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ నుంచే మనకి ఎక్స్రే చూపించేస్తారు. ఎక్స్రే మొత్తం మనమే తీసుకోవచ్చు, ఎక్స్రేస్ అన్ని పేషెంట్స్తో డైరెక్ట్. వావ్. ఇంకా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి ఎంఆర్ఐ సిటీ అన్ని నేర్పించేస్తారు. ఓకే. సో మీ పర్సనల్ యూస్ కూడా వాడుకుంటుంటారా? ఈ సైన్స్ స్టూడెంట్స్ ఎక్స్రే తీసుకోవచ్చు కదా, ఇలాంటివి వాడుకుంటుంటారా? లేదు కదా, బాగలేకపోతేనే. అదే బాగోలేకపోతే పర్సనల్ యూస్ కూడా ఫ్రీ ఇక్కడ పేషెంట్స్ కి, మన స్టూడెంట్స్ కూడా ఫ్రీ ఇక్కడ. అచ్చా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే అయిపోతుంది. నైస్ నైస్. సో మీరు చెప్తుంది ఏంటంటే మెయిన్ పాయింట్ ప్రాక్టికల్స్ కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది యూనివర్సిటీలో అని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి వీళ్ళ రివ్యూస్ని బట్టి కూడా నాకు అర్థమైంది ఏంటంటే దిస్ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ ఫర్ బోత్. ఇటు హెల్త్ సైన్స్ తీసుకున్నా కానీ, ఇటు మన బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ, దేనికైనా కానీ బెస్ట్ ప్లేస్ అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, అహ్మదాబాద్.